భారతదేశంలో అత్యధిక మరణాలు క్యాన్సర్ వ్యాధి వల్లనే సంభవిస్తున్నాయి. ఆడవారిలో గతంలో గర్భాశయ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉండేవారు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేరుతో చాలా మంది చనిపోతున్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ క్యాన్సర్ 2013 పేరుతో తాజాగా ప్రచురితమైన పరిశోధనాత్మక నివేదికలో భారతదేశంలో లివర్ క్యాన్సర్ తో గత 23 ఏళ్లలో 88% పెరిగింది. జీర్ణకోశ సంబంధ క్యాన్సర్ 64% పెరిగింది. 1999లో 34,962 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందగా 2013లో 40,985 మంది మహిళలు మృతి చెందారు. ఇదే సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 47,587 వరకు ఉంది. అంతర్జాతీయ పరిణామాలే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వ్యాప్తికి దారితీస్తున్నట్లు భావిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో ఆందోళనకర స్థాయిలో మరణాలున్నాయి. భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుండడంగా ఆ తరువాత నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు ఉన్నాయి. వీలైన చోట నివారించడం, ముందుగా గుర్తించడం, దీనిని అరికట్టడంలో కీలక అంశాలు. జాప్యం జరిగే కొద్దీ క్యాన్సర్ను అరికట్టడం కష్టతరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 69 సెకన్లకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్తో మరణిస్తోంది. భారతదేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారని గణాంకాలు వివరిస్తున్నాయి. మహిళలు సుమారు 60% మందికి పైగా సకాలంలో ప్రాథమిక స్థాయిలో గుర్తించిన వైద్యం చేయించుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. ప్రస్తుతం మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలతో పాటు చికిత్స, నివారణపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ కణాలు సాధారణ ఆరోగ్యకరమైన కణాల కన్నా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలా వ్యాప్తి చెందిన కణాలన్నీ సంఘటితమై ఒక గడ్డలా, ట్యూమర్గా మారతాయి. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పటిష్టమైన నివారణా చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా ఆయు ప్రమాణాలను పెంచడమే పరమావధిగా భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ బారి నుంచి మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం, తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం కోసం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్యాన్సర్ వ్యాధిని భారతదేశం నుండి పారద్రోలడానికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం నగర మేయర్ పంతవు రజనీశేషయ్య అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్కానింగ్ అవగాహన సదస్సును మేయర్ రజనీశేషయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ సదస్సును సక్రమంగా వినియోగించుకోవాలని, గ్రామ స్థాయిల్లోనూ నగర ప్రజల్లోనూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు. అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఒక ప్రత్యేక ఈ మహమ్మారి నుంచి ప్రజలందరినీ వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో చేయూతగా ఉండి, అంటే ప్రజలందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుపుకోవడం నిజంగా చాలా. ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ పి రఘురాం ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం ప్రారంభమైంది. డాక్టర్ రఘురాం గుంటూరులో పివి చలపతిరావు, ఉషాలక్ష్మి దంపతులకు జన్మించారు. రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సల నిపుణుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఇంగ్లాండ్లో FRCS పూర్తి చేశారు. తల్లి డాక్టర్ ఉషాలక్ష్మికి రొమ్ము క్యాన్సర్ అని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. చికిత్స ప్రక్రియలో ఆమె చూపిన మానసిక ధైర్యం, పోరాట పటిమ రఘురామును ప్రభావితం చేశాయి. ఆ తరువాత ఈ వ్యాధిగ్రస్తులకు ఆమె చేయాలనుకున్న సహాయం ప్రేరణగా నిలవడంతో 2007వ సంవత్సరంలో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ను స్థాపించారు. లాభార్జనతో సంబంధం లేని స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ నేపథ్యంలో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి రఘురాం విస్తృతంగా అవగాహన కలిగించి, వైద్య నిపుణుల నుంచి దశల వారీగా ప్రజా ఆరోగ్య కార్యకర్తల వరకు శిక్షణ కలిగించి చైతన్యవంతులను చెయ్యాలన్న మౌలిక లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో ప్రాథమిక స్థాయిలో రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా పూర్తి స్థాయిలో జీవనకాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యాధి ముదిరిపోయిన తరువాత చివరి దశలోనూ ఆసుపత్రులకు రావడం వల్ల వ్యాధి నయం కాక మృత్యు ముఖంలోకి వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వైద్యులను, వైద్య సిబ్బందిని, ఆరోగ్య కార్యకర్తలను
సామాజిక కార్యకర్తలను, వ్యాధిగ్రస్తులను, ప్రజలను, స్వచ్ఛంద సేవా సంస్థలను సమీకరించి అవగాహన సదస్సులు నిర్వహించి శిక్షణ అందించి రొమ్ము క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టాలనే సంకల్పంతో డాక్టర్ రఘురాం ఉన్నారు. ఓ ఉద్యమంలా ప్రారంభించి మహోద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఆయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ను సంయుక్తంగా జనాభా ఆధారిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మొదటి విడత శిక్షణ రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య నిపుణులకు, ఏఎన్ఎంలకు ఈ శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రొమ్ము క్యాన్సరు ఒక పెద్ద మహమ్మారి. మన దేశంలో 1,50,000 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సరు ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నాయి. ముదిరిపోయినప్పుడు డిటెక్ట్ అయినట్టయితే సంవత్సరం తిరగక ముందే చాలామంది మరణిస్తున్నారు. దీనిని మార్చాలంటే రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలి. గత 9 సంవత్సరాలుగా ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ నిరంతరంగా తెలుగు రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోనూ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ సర్ప్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల అండర్ ప్రివిలేజ్డ్ విమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం చేయటం జరిగింది. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్ష చేయాలి. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే మహిళ కానీ డాక్టర్ కానీ గుర్తించని స్టేజ్లో, ఫీల్ అవ్వని స్టేజ్లో డిటెక్ట్ చేయటం. అది మన దేశంలో కమ్యూనిటీలో కుదరని పని. ఎందుకంటే మ్యామోగ్రఫీ మెషిన్ చాలా ఎక్స్పెన్సివ్. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చదివే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుచేత ఇండియన్ సొల్యూషన్ ఫర్ అన్ ఇండియన్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్, కమ్యూనిటీలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ని రొమ్ముని ఎట్లా పరీక్షించాలి నేర్పిస్తే రొమ్ము క్యాన్సర్ 5 సెంటీమీటర్లు మామూలుగా మన దేశంలో డిటెక్ట్ అవుతున్న కరెంట్ పరిస్థితి అంటే అడ్వాన్స్ స్టేజ్, దీనిని 2 సెంటీమీటర్లలోనే అంటే తొలి దశలో గుర్తించగలిగే ఎబిలిటీని మనము హెల్త్ కేర్ వర్కర్స్ని ప్రొవైడ్ చేయగలిగితే వారు కమ్యూనిటీలోకి వెళ్ళి మహిళలు 35 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న మహిళలకి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి ఈ స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గనక గుర్తిస్తే ఎంతమందో ప్రాణాలు కాపాడొచ్చు. అట్లాంటి కార్యక్రమం ఇవాళ 7 జిల్లాల్లో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్కి, డాక్టర్స్కి ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమం. ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ టి గీతా ప్రసాదిని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకు అన్ని విధాలా కృషి చేయాలన్నారు. మొదటిసారిగా 7 జిల్లాల్లో శిక్షణ, అవగాహన పెంచేందుకు ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, వ్యాధిగ్రస్తులు కాకుండా ముందుగానే వ్యాధి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుని ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ముందుగా పయనిస్తూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ 102 కాల్ సెంటర్, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పరీక్ష ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా ఫాస్ట్గా అన్ని రాష్ట్రాల కంటే ముందు వెళ్తున్నాము. కాబట్టి అందులో భాగంగానే ఈ రకంగా కూడా మహిళలకి సపరేట్గా ఈ రకమైన స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ చేసి వీటికి అవగాహన చేసి వీటి గురించి ఇంకా బాగా చేసి ముందుకెళ్ళి ఏ స్త్రీ కూడా ముందుగా ఇటువంటి బారిన రొమ్ము క్యాన్సర్ బారికుండా పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇంతకుముందంతా మనం ప్రతిసారి ఎక్కువ మంది చనిపోయేది, కమ్యూనికబుల్ డిసీజ్ ఎక్కువ మంది చనిపోతున్నారు. సో ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ కొంతవరకు మనం అవగాహన కలిగింది, జనానికి కొంత కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎక్కడన్నా ఎప్పుడైనా స్పోరాడిక్ వచ్చినా ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో మనకు కనిపించకుండా తెలియకుండా ఎక్కువ డెత్ జరుగుతున్నటువంటి ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి అనంతరం వల్ల కానివ్వండి, డయాబెటీస్ వల్ల కానివ్వండి, స్ట్రోక్ వల్ల కానివ్వండి.
సో వీటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల ముఖ్యంగా స్త్రీలందరినీ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇది టీఓటీ ప్రోగ్రామ్, మీ ఒక్కరికే చెప్పడితే కాదు, మీకు ఏదైతే చెప్పామో అది కిందకి తీసుకుని వెళ్ళి డౌన్ ది లైన్ ఆశా వర్కర్ వరకు కూడా మనం దీన్ని తీసుకెళ్ళాలి. ఇంకా లెట్ us take as many number as possible on board, like అంగన్వాడీస్, ఇంకా కిందకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆ స్థాయికి. ఎందుకంటే అంగన్వాడీ అంతా కూడా బొమ్మనుకో, ఈ ప్రపంచంలో భూమిలో సగం ఆకాశంలో సగం, బట్ ఈ వెల్త్లో మాత్రం 1/10 ఉందంట ఉమెన్ యొక్క పరిస్థితి. దే ఆర్ కమాండింగ్ ఓన్లీ 1/10 ఆఫ్ ది వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ, దో దే ఆర్ షేరింగ్. రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ప్రాథమిక స్థాయిలోనే బాధితులను గుర్తించి ఆసుపత్రికి వస్తే చికిత్స చేయడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలుంటాయన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు కలిపి మనకి 7 జిల్లాల్లో ఉన్నటువంటి డాక్టర్లకి, ఏఎన్ఎంస్కి అవగాహన సదస్సు, రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారి. అందులో భాగంగా మనకి ఈరోజు ట్రైనింగ్ జరుగుతుంది. ముఖ్యంగా 30 మంది గైనకాలజిస్టులు, ఎంబీబీఎస్ డాక్టర్లు, స్త్రీలు, పర్టికులర్ లేడీ డాక్టర్స్ వచ్చారు. ఏఎన్ఎంస్ కూడా ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఈ యొక్క మెసేజ్ జిల్లాల వారీగా వాళ్ళు మళ్ళీ అక్కడ జిల్లాలో మళ్ళీ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎలా పరీక్ష చేయాలి, రొమ్ము క్యాన్సర్ని ఎలా ముందుగా డిటెక్ట్ చేయాలి, దాని తర్వాత ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయించుకోవాలి వైద్యం అనేటువంటి మొత్తం దానికి సంబంధించిన రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన మొత్తం తెలియజేసి దాన్ని బట్టి ఏర్పాట్లన్నీ పేషెంట్స్కి సంబంధించిన స్కానింగ్ మిషన్స్ కూడా తెప్పించాము. మ్యామోగ్రఫీ సెంటర్ కింద దీన్ని, మ్యామోగ్రఫీ అనేది చాలా ఖరీదైన పరీక్ష, దానివల్ల ఎర్లీగా మనం రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ చేయగలుగుతాం. మనకు మ్యామోగ్రఫీ కూడా మనకి ఇస్తే చాలా మంచిదని మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మేలు, మన ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి మేలు జరిగినట్టు అవుతుందని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉషాలక్ష్మి ఫౌండేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వర్తించాం. అంటే 7 జిల్లాల్లో ఉన్న డాక్టర్స్, ఏఎన్ఎంస్కి ఈ అవగాహన సదస్సు క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న ప్రతి ఒక్క మహిళ బ్రెస్ట్ క్యాన్సర్తో ఏదైనా చిన్న లంప్ ఉన్నా కూడా వాళ్ళని ఎలాగ స్క్రీన్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి అనే దాని మీద డాక్టర్ రఘురామ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఈయన 2015 పద్మశ్రీ అవార్డు, ఈయన వచ్చి మనకి అవగాహన సదస్సు ట్రైనింగ్ ప్రోగ్రాము ఇస్తున్నారు. ఎలాగ పాల్పేట్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, స్కాన్ చేసి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఎలా చేయాలి అనే దాని మీద ఈ అవగాహన సదస్సు అనమాట. దీని ఎందుకంటే ఈ ఎర్లీ డిటెక్షన్ చేయడం వలన కాంప్లికేషన్స్ రాకుండా త్వరగా పేషెంట్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్,